గేమ్ ఎలాగైనా గెలవచ్చు. ఎథిక్స్ తో శతమాక చండాలంగా ఉండదు. పాయింట్ వచ్చేస్తాడు, పాయింట్ వచ్చేస్తాడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇది పట్టుకున్నా నేను, ఇది పట్టుకున్నాను. వచ్చేస్తాడు. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का. చెప్తే అర్థం చేసుకోవాలి. నేను చూసాను పెడుతుంటే వెళ్ళిపో మీద పెట్టడం చూసాను. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అక్కడ ఉన్నప్పుడు వావ్ అంటారు, నాద తీయమంటారు. తొక్కలో ఫేర్ గేమ్. ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇంజరీ అవుతుంది, వదిలే. ఇంజరీ అవుతుంది, రేపు వదిలే. ఉన్నాను రాము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బిగ్ బాస్ నేను కెప్టెన్ అవ్వకపోయినా సంజన గారిని కెప్టెన్ చేస్తున్నాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ విన్ అయినట్టు మనం హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎవరు కమెడియన్? హీరోయిన్ ఇక్కడ, హీరోయిన్ ఇక్కడ. ద విన్నర్ ఆఫ్ టుడేస్ టాస్క్ ఇస్ సంజన గారు అండ్ శ్రీజ గారు. ఏంట్రా బాలు, ఏదో కాలుతన వాసన వస్తుంది. నా ప్యాంట్ లోంచరా. మొదటి కెప్టెన్ గా నిలిచిన సంజన, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. బిగ్ బాస్ 9 ముందిటి కెప్టెన్ గా నిలివిని సంజన అభినందనాలు. మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరా. చెప్పను బ్రదర్. బెస్ట్ యాక్టర్ అది వచ్చేసి బర్నీ గారు. పొద్దునే థమ్స్ అప్ ఎవరు దొంగ చేశారు రిటర్న్ ఇచ్చేయండి. చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? కాంతోనే కామెడీనా? ఏం నవ్వేవురా చిన్న రాజా?